అని నేను అనుకుంటారు కదా అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ ఇక దానికి ఒక అర్థం లేకుండా చేసేసారు. అంటే ఒక రాజకీయం అనేటటువంటి దానికి ఒక లిమిట్ ఉండాలి. లిమిట్లెస్ పాలిటిక్స్ బిగిన్ చేశారు. రోజు మేము ఎవరో ఒకళ్ళు వేధించడం మాకు తృప్తి, వాళ్ళని బద్నాం చేయాలి, వాళ్ళని వ్యతిరేకించాలి, వాళ్ళని నాశనం చేయాలి. నాశనం అనేటటువంటి దాన్ని విజయం కింద ఎప్పుడైతే చూస్తారో ఎవడైనా నాశనం అవుతానే ఉంటాడు. ఇక ఇది రెండవది. మూడవది దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఏ పారిశ్రామికవేత్త ఏ వ్యాపారవేత్త ఆంధ్రాకి రావాలి ఇప్పుడు? అట్లాంటి అరసాలాంటివి వర్షాలాంటివి రావాలి. అదానీ వస్తే దొంగ, జిందాల్ వస్తే దొంగ, దోచి పెడుతున్నారు. జిందాల్కి ఫేవర్ చేసినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్తాడు, లేకపోతే అదానికి ఫేవర్ చేస్తే ఇంకొకళ్ళు జైలుకి వెళ్తారు, కేసులు పెడతారు. వాళ్ళందరూ దొంగలు. అదే ఇక్కడ $300 పన్ను కట్టి అమెరికాలో కేవలం $300 పన్ను కట్టినటువంటి సంస్థ ఇక్కడ కనీసం హైదరాబాద్ లో ఒక ఆఫీస్ అడ్రస్, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉన్నటువంటి సంస్థ వాళ్ళకు మాత్రం అద్భుతం చేస్తారు. దాని గురించి కాదంటే గనక వాళ్ళు అంతు చూస్తాం, ఎన్ఆర్ఐల్ని నాశనం చేసేస్తున్నారు. లక్షల కోట్లు అయింది, అది 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయట. మరి అది ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. అప్లై చేసిన వాళ్ళందరికైతే కనుక జగన్ 14 లక్షల కోట్లు తెచ్చినట్టు, చంద్రబాబు 20 లక్షల కోట్లు తెచ్చినట్టు. కానీ ఈ మొక్కలు అట్లా వెళ్ళిపోతుంది. క్లారిటీ ఇచ్చినట్టు మేమేం 99 పైసలు తీసుకోలేదు, ఎక్కడ ₹1 వరకు తీసుకున్నా లేదు. కరెక్టే. అసలు సంస్థ ఏంటి? వాళ్ళు ఏదో అమెరికాలో ఉందంట కదా, అమెరికా నుంచి ఆయన వీడియో అదే చెప్పేది. అమెరికాలో ఎక్స్పర్ట్స్ $300 ట్యాక్స్ కట్టారట వాళ్ళు. అమెరికాలో కూడా స్టార్ట్అప్ కంపెనీనే అది. అంతే. $300 అంటే ఏముంటది?